ఉపసంఘం ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏకసభ్య కమిషన్ చైర్మన్గా ఉన్న గౌరవనీయులు షమీమ్ అఖ్తర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇది ఒక చారిత్రాత్మక సందేశం. భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకోవచ్చని ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని, జారీ చేసిన ఆదేశాన్ని ఎమ్మటే ఆనాడు హౌస్ జరుగుతూ ఉంది, అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీలో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మాదిగ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిచి తప్పకుండా దీన్ని ఆర్డినెన్స్ తీసుకొస్తాం, దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటానికి ఎక్కడో ఒక దగ్గర మనం క్లిష్ట పెట్టాలి, లేకపోతే ఇది ఎన్నాళ్ళు ఇంకా కొనసాగాలి అనే దాని మీద ఒక స్పష్టమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణంలో ఆలోచించిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏ కులాన్ని ఏ గ్రూపులో చేర్చాలో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కనుక రేపు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసే సందర్భంలో అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ ఆదేశాలు జారీ చేయబడతాయి. కనుక వందలాది సంవత్సరాలుగా ఈ సమాజానికి సేవ చేసి మా హక్కులు ఎక్కడ పోయాని వెతుకుతున్న మాదిగలకు ఒక మార్గాన్ని చూపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇలా 2018 చేవెళ్ల డిక్లరేషన్లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఏబిసిడి కేటగిరైజేషన్ చేస్తాం అని వారు మాట ఇచ్చిండ్రు. ఆ మాట కట్టుబడి 2023లో అధికారానికి వస్తే తప్పకుండా కేటగిరైజేషన్ ఏబిసిడి వరకు కేటగిరీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం అందరూ కూడా దీన్ని ఏకపక్షంగా తీర్మానం చేసి ఇది ఏకసభ్య కమిషన్ను నియమించి చేసినందుకు కూడా ధన్యవాదాలు. ఇంకోటి మన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాడు కూడా అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఆనాడు తీర్మానం పెట్టే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనో ఒకరితో మాట్లాడిపించింది. ముఖ్య నాయకులు అనుకున్నందరూ వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఇది జరిగింది. రేపు జరిగే కొనులు కానీ, రేపు జరిగే ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ అన్నిట్లో కూడా ఇప్పుడు నిర్దేశించిన కులాలకు ఏతుందో ఏబీసీగా మనం ఇక్కడ కేటగిరీషన్ చేసుకున్నాం. దాని ప్రకారం అన్ని విధాలు జరుగుతాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను నిజంగా దీనికోసం ఇలా మనం ఒక ఉద్యమ చరిత్ర ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని పొందుపరిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ఆర్టికల్ 3 పనిచేసింది. అదేవిధంగా ఈనాడు ఏబిసిడి వర్గీకరణ కావడానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం బ్రహ్మాండంగా పనిచేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు ఇచ్చిన వెంటనే ఆర్డర్ను పొనికిపుచ్చుకొని లక్షలాది మందిగా ఉన్న ఈ మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని తప్పకుండా పరిష్కారం చేయాలని గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు సంకల్పించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మాదిగలకే కాదు, ఇలా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది. అదే క్రమంలో ఇవాళ ఒక్క ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు కాదు, ఈ సమాజం తెలంగాణ సమాజానికి
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసి మనం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏతున్నాయో అన్ని కూడా అమలు చేయడానికి ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా బిలో ప్రైవేట్ లైన్ ఉన్న వాళ్ళు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా సప్లై చేయాలనుకున్నాం. అదేవిధంగా గ్యాస్కు 500 రూపాయలు ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది రైతులకు 21 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన సందర్భం. ఇప్పటికీ 5 ఎకరాల వరకు రైతు భరోసా కూడా పంపిణీ చేయడం జరిగింది. కనుక ఈ విధంగా నిన్నగాక మొన్న ఉగాది నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు వీరి ఆధ్వర్యంలో హుజూర్నగర్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. కనుక ఇవాళ పల్లెల్లో పోతే మహిళలు కానీ కుటుంబాలన్నీ కూడా మాకు సన్నబియ్యం ఇచ్చి మమ్మ ఆదుకున్న సర్కార్ ఇది కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అని కూడా వాళ్ళు చాలా సంతోషపడతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి గత ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వలేదు. పల్లెల్లో వాళ్ళు కట్టించిందంతా శ్మశాన వాటికలు, వైకుంఠ ధామాలు, బొందలగడలు. కానీ ఇలా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది. నా నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన 9 మండలాల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క విలేజ్ను, ఒక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ ముగ్గురు బాసి పునాదులు కూడా ప్రారంభించిన సందర్భాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక సామాజిక న్యాయం జరగాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, అన్యాయానికి గురైన వర్గాన్ని దగ్గర తీసుకోవాలన్నా అది ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే అయిద్దని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను ఇవాళ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ నిన్న జరిగిన ఏఐసిసి సమావేశంలో, అహ్మదాబాద్లో జరిగిన సమావేశంలో గౌరవనీయులు రాహుల్ గాంధీ వారిచ్చిన సందేశం ఈ సమాజానికి దిక్సూచిగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అహ్మదాబాద్లో వారిచ్చిన సందేశం బీజేపీ చేస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలని, రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపూరిత విధానాలను చెండాడిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమనే ఇంకా ఈ దేశం వెనకపోతుందా, మోడీ ముందు తీసుకుపోతుందా కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసనమైంది. అందుకోసం బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అణిచివేయబడ్డ కులాలు అన్నీ కూడా ఏకం కావాల్సిన సందర్భం ఆసనమైంది. అది కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ఈ 3 నినాదాలు ఏతున్నాయో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, మనిషికి స్వేచ్ఛ అనేది ఉండాలని, ఇంకా సనాతన ధర్మాన్ని పాటించాలనేది ఈ దుర్మార్గమైన బీజేపీ చేస్తున్న ఈ ఎత్తుగడలో తిప్పికొట్టాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను అందుకోసమే ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, మా మండలంలో 9 మండలాల సంవిధాన కార్యక్రమం కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ వ్యవహారం కూడా బ్రహ్మాండంగా నడుపుతానని నేను మనవి చేస్తా ఉన్నాను. నేను కనుక అన్నిటికన్నా ముఖ్యంగా